చాలా పెద్ద సర్వే జరుగుతోంది. ఈ సర్వే ఫలితాలు జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్, చంద్రబాబులు కూడా చూస్తారు. సో, 2029లో ప్రజలు ఎవరిని ముఖ్యమంత్రిని చేయబోతున్నారనేది కామెంట్ చేయండి. చంద్రబాబు సీఎం, జగన్ సీఎం. ఎవరిని ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు 2029లో ముఖ్యమంత్రిని చేయబోతున్నారు? మీరేసే ప్రతి కామెంటు మీ ఓటుతో సమానం. మీ ఓటు అనుకునే వేయండి. మిస్ అవ్వకుండా వేయండి. కంపల్సరీ ఒక 1000 మంది, 2000 మంది అయినా కామెంట్ చేయండి. చంద్రబాబు సీఎం, జగన్ సీఎం. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, తెరలేపిందని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం పర్యటనలో. శ్రీకాకుళం జిల్లాలో జరిగినటువంటి ఒక సామాన్యమైన రోడ్డు ప్రమాదాన్ని రాజకీయ కుట్రగా, హత్యగా చిత్రీకరించి ఒక బీసీ నాయకుడిని నాశనం చేయాలని చూస్తున్నారు అని తీవ్రమైనటువంటి ఆరోపణలు గుప్పించారు జగన్మోహన్ రెడ్డి. సుమారు 45 ఏళ్ల వయసు ఉన్నటువంటి ఒక గొర్రెల కాపరి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉండగా బైక్ తగిలి ప్రమాదవశాత్తు అతను చనిపోవడం చాలా విచారకరమని, అయితే ఈ ఘటనలో ఎటువంటి దురుద్దేశము లేకపోయినా ముందు వెనక పరిచయం లేనటువంటి వ్యక్తుల మీద జరిగినటువంటి ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ని కావాలనే పెద్దది చేస్తున్నారనే ఆరోపణలు గుప్పిస్తున్నారు. ప్రమాదం జరగగానే అక్కడే ఉన్నటువంటి 18 ఏళ్ల పిల్లాడు వెంటనే భయపడి పారిపోకుండా 108కి ఫోన్ చేసి అంబులెన్స్ని పిలిపించారు అని, అంతేకాకుండా తన తండ్రి డాక్టర్ కావడం వల్ల ఆయన చూసి నేర్చుకున్నటువంటి సిపిఆర్ విధానంలో బాధితుడి గుండె మీద ఒత్తిడి తెస్తూ ప్రాణాలు కూడా కాపాడడానికి విశ్వ ప్రయత్నాలు సాయశక్తులా చేశాడు ఆ కుర్రాడు అంటూ జగన్ చెప్పుకొచ్చారు. పోలీసులు, అధికారులు కూడా వెంటనే సమాచారాన్ని ఇచ్చారని, ఇన్ని సాక్ష్యాలు స్పష్టంగా కనిపిస్తూ ఉంటే దీని వెనక ఏదో పెద్ద కుట్ర ఉందంటూ కేసులు పెట్టడం ఏ రకమైనటువంటి ధర్మం అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారనేది జగన్ యొక్క పాయింట్. మీడియా మీట్లో ఇదంతా చెప్పుకొచ్చారు ఆయన. ఇంకా ఆయన ఏమన్నారంటే, ప్రజా నిరసన ఎల్లో మీడియాలో లేనటువంటి ఒక అంశాన్ని వక్రీకరణ చేస్తున్నారని, మసాలాలు జోడిస్తున్నారని, ఆ తర్వాత దాన్నే సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేయడం, చివరికి పోలీసులు కూడా ఆ కథనాల యొక్క ఆధారంగానే కేసులు నమోదు చేయడం ఒక పరిపాటిగా మారిపోయింది అంటున్నారు. ఒకప్పుడు 10వ తరగతిలోనే స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించి చంద్రబాబు చేతుల మీదుగానే అవార్డులు అందుకుని సొంత కష్టంతో చదివి డాక్టర్ అయినటువంటి అప్పలరాజు లాంటి బీసీ నాయకుడి యొక్క క్యారెక్టర్ని దెబ్బతీయడానికి ఒక మాఫియా సామ్రాజ్యం నడుస్తోంది అని ఆరోపించారు జగన్మోహన్ రెడ్డి. ఒక సామాన్యమైన బీసీ కుటుంబం నుంచి డాక్టర్గా మంచి గుర్తింపు తెచ్చుకొని, పేరు తెచ్చుకొని, ఎమ్మెల్యేగా, మంత్రిగా ఎదిగినటువంటి నాయకుడిని కావాలనే తొక్కేయడానికి పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారని, 18 ఏళ్ల పిల్లాడి జీవితాన్ని కూడా నాశనం చేయడానికి వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు అని కూడా జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. అదే సమయంలో అధికార పార్టీకి చెందినటువంటి నాయకులు లేదా వారి పిల్లలు ప్రమాదాలు చేసినప్పుడు మాత్రం ఒక రకమైనటువంటి న్యాయం, పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కానీ, ప్రతిపక్షం వాళ్ళకి ఇంకొక రకమైనటువంటి న్యాయం చేస్తున్నారు అనేటువంటి విమర్శలు కూడా జగన్మోహన్ రెడ్డి సందర్భంగా చేశారు. గతంలో ఇచ్చాపురం ఎమ్మెల్యే కారు ఢీకుని వృద్ధులు చనిపోయినప్పుడు కానీ, పాతపట్నం ఎమ్మెల్యే కొడుకు కారు ప్రమాదం చేసినప్పుడు, డ్రైవర్ని ఇరికించినప్పుడు కానీ లేనటువంటి కుట్ర కోణాలు ఇప్పుడు మాత్రమే ఎందుకు తెర మీదకు తీసుకొస్తున్నారు అని కూడా జనం నిలదీస్తున్నారంటూ జగన్ చెప్పుకొచ్చారు. ఈ ప్రమాదంలో చనిపోయినటువంటి వ్యక్తి కుటుంబానికి భరోసా ఇచ్చి తగిన పరిహారం ఇప్పించి ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వం అలా చేయకుండా 2 కులాల మధ్య చిచ్చు పెట్టడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తోందంటూ కూడా జగన్మోహన్ రెడ్డి తీవ్రమైన ఆరోపణలు గుప్పించారు. పవన్ కళ్యాణ్కి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు ఈ సందర్భంగా.